అమావాస్య తిథి సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్యకున్న విశిష్టతను గురించి కాశీఖండంలో, శివమహాపురాణం రుద్రాధ్యాయంలో, దేవీ భాగవతం 6వ స్కందంలో ప్రామాణికంగా వివరించారు. అమావాస్య సోమవారం కలిసి వచ్చినటువంటి సోమవతి అమావాస్య సందర్భంగా పురాణాలలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన కథను ఎవరైనా చదివినా విన్నా వాళ్ళకి ఈశ్వరుడి విశేషమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోయేవాళ్ళు, కారణం తెలియని అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు, తరచుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు సోమవతి అమావాస్యకు సంబంధించినటువంటి కథను విన్నట్లయితే అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ సోమవతి అమావాస్యకున్న విశిష్టతను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో పరమేశ్వరుడి మామగారైనటువంటి దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని తలపెడతాడు. ఆ యాగాన్ని పరమేశ్వరుడికి వ్యతిరేకంగా ద్రాక్షారామంలో ప్రారంభిస్తాడు. ఆ యాగం పేరు నిరీశ్వర యాగం. ఆ యాగానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు, పరమేశ్వరుణ్ణి మాత్రం ఆహ్వానించడు. ఆ యాగానికి వచ్చినటువంటి సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. దాంతో పరమేశ్వరుడికి తీవ్రమైన కోపం వచ్చి తన జటాజూటంలో నుంచి ఒక జటను పెరికి అలా కింద పడేస్తాడు. ఆ జట నుంచి వీరభద్రుడు అవతరించి దక్షుడు చేస్తున్నటువంటి దక్షయజ్ఞం మొత్తం కూడా ధ్వంసం చేస్తాడు. ఆ సమయంలో దక్షుడు చేసేటటువంటి ఆ నిరీశ్వర యాగానికి నవగ్రహాలలో చంద్రుడు కూడా వస్తాడు. చంద్రుడు పరమేశ్వరుడు ఇద్దరూ కూడా తోడళ్ళుళ్ళు. దానికి కారణం ఏంటంటే దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 27 కుమార్తెలను చంద్రుడు వివాహం చేసుకుంటాడు. దక్ష ప్రజాపతికి ఉన్న ఆఖరి కుమార్తె సతీదేవిని పరమేశ్వరుడు వివాహం చేసుకున్నాడు. కాబట్టి నవగ్రహాల్లో చంద్రుడు పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా తోడళ్ళుళ్ళని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో చంద్రుడు దక్ష ప్రజాపతి 27 కుమార్తెలలో రోహిణి మీద ఎక్కువ వ్యామోహం చూపిస్తూ ఉన్న తరుణంలో దక్షుడు చంద్రుణ్ణి శపిస్తాడు. ఆ శాప ప్రభావం వల్ల చంద్రుడు అనారోగ్యం పాలవుతాడు. చంద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించి తనకున్నటువంటి అనారోగ్యాన్ని తగ్గింపజేసుకుంటాడు. అప్పటి నుంచి పరమేశ్వరుడు చంద్రుణ్ణి తన శిరస్సున ధరించి చంద్రశేఖరుడయ్యాడని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అయినప్పటికీ పరమేశ్వరుడికి వ్యతిరేకంగా దక్షుడు చేస్తున్నటువంటి ఈ యాగానికి చంద్రుడు వచ్చి యాగంలో ఆ పాయసాన్ని స్వీకరించాలని కూర్చుంటాడు. దాంతో పరమేశ్వరుడు సృష్టించినటువంటి వీరభద్రుడికి కోపం వచ్చి అక్కడికి వచ్చి చంద్రుణ్ణి విపరీతంగా దెబ్బలతో హింసిస్తాడు. అంతేకాకుండా పరమేశ్వరుడి ప్రమథ గణాలలో ఒకరైనటువంటి చండీశ్వరుడు కూడా చంద్రుణ్ణి విపరీతమైనటువంటి గాయాలతో బాధ పెడతాడు. అప్పుడు చంద్రుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నీకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ యాగానికి నేను రావటం తప్పే, నన్ను క్షమించు. నీ ప్రమద గణాలు నన్ను విపరీతంగా గాయపరిచారు. ఈ గాయాలు బాధలు ఇవన్నీ తగ్గిపోవటానికి ఏదైనా ఉపాయం సెలవివ్వు స్వామి అని చంద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు చంద్రుడితో, నాకు సోమవారము అమావాస్య ఈ రెండు కలిసి వచ్చిన రోజంటే ఎంతో ప్రీతిపాత్రం, దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు నువ్వు నా లింగస్వరూపానికి అభిషేకం చెయ్యి. అలా అభిషేకం చేస్తే నా ప్రమద గణాల వల్ల నీకు ఏర్పడినటువంటి గాయాలు దెబ్బలు అన్నీ కూడా తొలగిపోతాయని పరమేశ్వరుడు చంద్రుడితో పలుకుతాడు. అప్పుడు చంద్రుడు కొన్ని రోజుల పాటు అలా ఉండి సోమవారము అమావాస్య ఈ రెండూ కలిసి వచ్చినటువంటి సోమవతి అమావాస్య రోజు సామర్లకోట దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరుడి లింగస్వరూపానికి ఉదయం పూట అభిషేకం చేసి శివానుగ్రహం వల్ల తనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి దెబ్బలను బాధలను అనారోగ్య సమస్యలని పోగొట్టుకున్నాడని మనకు పురాణాల్లో చెప్పడం